ఫిరోజ్, హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు హీట్ పుట్టిస్తోంది. కేటీఆర్ ఏసీబీ విచారణకి హాజరు కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఏసీబీ ఆఫీస్ లో కేటీఆర్ ని విచారిస్తున్నారు అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో నిబంధనల ఉల్లంఘనలు అలాగే నిధుల చెల్లింపుపై 2 గంటలుగా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా 10 గంటలకి ఆయన ఏసీబీ ఆఫీస్ కి చేరుతున్నారు. వెళ్లగానే ఆయన విచారణ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. 3 అధికారుల బృందం ఆయన విచారిస్తోంది. నిన్న బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ వీళ్ళ ఇద్దరి విచారణ కూడా జరిగింది. సో వాళ్ళిచ్చిన స్టేట్మెంట్లు వివరాల ఆధారంగా కూడా కేటీఆర్ ని ప్రశ్నిస్తారు. కేటీఆర్ ని మొత్తం 30 ప్రశ్నలు అడగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏసీబీ ఆఫీస్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సరిగ్గా 10 గంటలకు ఏసీబీ విచారణకి హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. వెళ్లే ముందు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కావాలని ఇలా అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ, దీని నుంచి తాను ధైర్యంగా వీటన్నిటినీ ఎదుర్కొని బయటకు వస్తాను, విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు అని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఏమీ లేని కేసుని హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు తాము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అనవసరంగా ఒక స్కామ్ లాగా మార్చి లేనిపోనివన్నీ చెప్తూ వక్రీకరిస్తున్నారంటూ కేటీఆర్ అన్నారు. వీటన్నింటి నుంచి కూడా తాను బయటకు వస్తాను, కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కూడా ధైర్యంగా ఉండాలి అంటూ అందరికీ ఒక ధైర్యాన్ని చెప్పి ఆయన విచారణకు వెళ్లారు. 10 గంటల నుంచి ఆయన విచారణ మొదలైనట్టుగా తెలుస్తోంది. 3 ఏసీబీ అధికారుల బృందం ఆయన విచారిస్తోంది. కేటీఆర్ న్యాయవాది సమక్షంలో తన విచారణ జరగాలి అని కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ విషయంలో కొంతవరకు వెసులుబాటునిచ్చింది కోర్టు. అయితే విచారణ జరిగే రూమ్ లోకి మాత్రం అడ్వకేట్ ని అనుమతించట్లేదు. దూరం నుంచి ఆయన విచారణ జరుగుతున్న తీరుని పరిశీలించే విధంగా కోర్టు అనుమతినిచ్చింది. బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు మనకి. విజయ్, దాదాపుగా 2.5 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? దాదాపు 2 గంటలుగా మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ విచారణకు సంబంధించి ఇప్పటికే దాదాపు 3 సభ్యులతో కూడినటువంటి ఏదైతే బృందం ఉందో ఆ బృందం ఇంకా కేటీఆర్ విచారిస్తుంది. కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు ఈ సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అనేక అంశాలపైన మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 30 ప్రశ్నలతో కూడినటువంటి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత అనేక సమాచారాన్ని మాజీ మంత్రి కేటీఆర్ నుంచి రాబడుతున్నారు. నిన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అంతకుముందు ఇచ్చినటువంటి ఏదైతే దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎంఏడి మినిస్టర్ గా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఆదేశాలతోనే ఏవైతే ఈ నిధుల మళ్లింపు అనేది జరిగిందో దాని వెనకాల జరిగినటువంటి వ్యవహారాలను మొత్తం మాజీ మంత్రి కేటీఆర్ నుంచి అడిగి ఏసీబీ తెలుసుకుంటుంది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు దాదాపు బయట దాదాపు చాలా మంది టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా రోడ్డు బయట చాలా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఎవరిని కూడా ఈ పరిస్థితి ప్రాంతాలకి రాలేదు. పోలీసులు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఈ రోజు జరుగుతున్న విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుంది. అయితే పెద్ద ఎత్తున ఏదో ఊహాగానాలు వస్తున్నాయో మాజీ మంత్రి కేటీఆర్ ని ఈ రోజు అరెస్ట్ చేశారంటూ ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం కనిపించలేదు. విచారణకి మరోసారి కేటీఆర్ ని పిలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ రోజు విచారణ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈవినింగ్ వరకు పిలిచిన తర్వాత ఆయన్ని సాయంత్రం మరో నోటీస్ ఇచ్చి మరి తదుపరి విచారణ పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ఎప్పుడు పిలుస్తారన్న దానిపైన క్లారిటీ అయితే రావాల్సింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొత్తం 3 ఆఫీసర్ల బృందం కేటీఆర్ విచారిస్తున్నారు. రితిరాజ్ అని ఏసీబీ జాయింట్ డైరెక్టర్, మహిళా ఐపీఎస్ అధికారి, ఆయనతో పాటు మరొక 2 అధికారులు, మొత్తం 3 అధికారులు. ఈ కేసుకి ఐఓగా ఉన్న మాజిద్ ఖాన్ తో పాటుగా శివశంకర్, ఈ మొత్తం 3 ఆఫీసర్లు కూడా ప్రస్తుతం ఈ విచారణలో పాల్గొంటున్నారు. ఆ విచారణలో మాజీ మంత్రి కేటీఆర్ దగ్గర నుంచి అనేక అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2 దఫాలుగా ఏసీబీ విచారణ జరగబోతుంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి 55 కోట్ల రూపాయలు జరిగిన నష్టం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కోసం సీజన్ 10లో ఏదైతే 45 కోట్లకు పైగా డబ్బుల్ని 2 దఫాలుగా పంపించడం, ఆ తర్వాత వాటి ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా, ఎట్లాంటి అనుమతులు లేకుండా ఆర్బీఐ నుంచి పంపిన కారణంగా
దాదాపు 8 కోట్లు, మొత్తం 55 కోట్ల రూపాయల 87,84,000 రూపాయల చిల్లర ఏదైతే అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టములు, దాని వెనకాల మొత్తం పాత్రధారి సూత్రధారి కేటీఆర్ అనేది నిన్న అరవింద్ కుమార్ చెప్పారు. మొత్తం మంత్రి చెప్పినటువంటి ఆదేశాల మేరకే తాను ఈ వ్యవహారం చేశాను, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, తాను కావచ్చు, కేవలం కేటీఆర్ చెప్పడం వల్లే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశామనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి సో దానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ముందుగా ఆయన స్టేట్మెంట్ కంప్లైంట్ ఆయనగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఇక్కడ జరిగినటువంటి ఫైల్స్ కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యాయి కూడా ఏసీపీ భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఎఫ్యూఓకి ప్రభుత్వానికి జరిగినటువంటి ఒప్పందం ఎక్కడ కూడా అగ్రిమెంట్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సీజన్ 10కి డబ్బులు చెల్లించడం, హెచ్ఎండిఏకి ఉన్న కెపాసిటీ కంటే హెచ్ఎండిఏకి కేవలం 10 కోట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటే 55 కోట్లు